గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనము 10వ తరగతి మొదటి పాఠం పోషణ ఆహార సరఫరా వ్యవస్థలో జంతువులలో పరపోషణ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ అనే అంశం గురించి నేర్చుకుందాం. న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్: ఆటోట్రోపిక్ న్యూట్రిషన్, హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్. ఎగ్జాంపుల్ ఫర్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఆర్ plants. Example for heterotropic nutrition are animals. జంతువులలో పోషణ రెండు రకాలుగా ఉంటుంది: స్వయం పోషణ, పరపోషణ. స్వయం పోషణకు ఉదాహరణ ఆకుపచ్చని మొక్కలు, పరపోషణకు ఉదాహరణ జంతువులు. ఈరోజు మనము జంతువులలో పరపోషణ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ అనే అంశం గురించి నేర్చుకుందాం. తమ ఆహారాన్ని తయారు చేసుకోలేని, తమ ఆహారం కోసము మొక్కలు జంతువులపై ఆధారపడే వాటిని పరపోషకాలు అని అంటారు. ఉదాహరణ జంతువులు. Organisms which depend on other plants and animals for their food requirements are called heterotrophs. Example: animals. జీవులు తమ ఆహారాన్ని ఎలా పొందగలుగుతాయి? How do organisms obtain their nutrition? జీవులకు లభ్యమయ్యే ఆహారపు రకం, దాని అందుబాటును బట్టి, ఆహారాన్ని పొందే విధానం, వినియోగించుకోవడంను బట్టి పోషణ మూడు రకాలుగా ఉంటుంది. 1. పూతికాహార పోషణ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. 2. పరాన్నజీవ పోషణ పారాసైటిక్ న్యూట్రిషన్. 3. అంతరగ్రహణం ఇంజిషన్. These are the 3 types of nutrition seen in animals. పూతికాహారులు. కొన్ని జీవులు ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శరీర ఉపరితలం ద్వారా శోషించుకుంటాయి. అటువంటి జీవులను పూతికాహారులు అని అంటారు. ఉదాహరణ ఈస్ట్, పొక్కగొడుగు, రైజోపస్ మొదలైనవి. సాధారణంగా ఇవి చనిపోయిన జంతు వృక్ష కళేబరాలపై ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. Organisms which obtain their nutrients from dead bodies of plants and animals are called saprophytes. Example for saprophytes are yeast, mushrooms, rhizopus, etc. By releasing digestive enzymes into the food material, they digest the food materials outside the body and absorb that simple molecules through their body surface. That's why they do not have any digestive systems. Usually these are the microscopic organisms except mushrooms. పూతికాహారులు జీర్ణరసాలను ఆహార పదార్థం పైకి విడుదల చేసి వాటిని శరీర బయటే జీర్ణం చేయడం, జీర్ణమైన ఆహారాన్ని శరీర ఉపరితలం ద్వారా శోషించుకోవడము మనము పూతికాహారాలలో చూడవచ్చు. అందువలన వీటిలో ఎటువంటి జీర్ణ వ్యవస్థ అనేది ఉండదు. సాధారణంగా ఇవి సూక్ష్మజీవులు, పుట్టగొడుగులు తప్ప. పరాన్న జీవులు. కొన్ని రకాల జీవులు ఇతర జీవులపై ఆధారపడి దానిని చంపకుండా పరాన్న జీవన విధానంలో ఆహారాన్ని సేకరిస్తాయి. అటువంటి జీవులను పరాన్న జీవులు అని అంటారు. ఉదాహరణ కస్కుట, జలగ, పేను, బద్దెపురుగు అనేవి కొన్ని ఉదాహరణలు. Some organisms obtain their nutrients from plants and animals without killing them. This type of nutrition is called parasitic nutrition and that animals are called parasites. కొన్ని జీవులు ఆహారం మొత్తాన్ని శరీరం లోపలికి తీసుకొని సూక్ష్మ పదార్థాలుగా విడగొట్టబడతాయి. అటువంటి
ఆహార సేకరణ విధానాన్ని అంతరగ్రహణం అని అంటారు. ఇది సాధారణంగా ఉన్నత శ్రేణి జీవులన్నిటిలో మనకు కనిపిస్తుంది. Some animals take in whole food material and break it down inside their bodies. Such type of nutrition is called ingestion. Example: amoeba, euglena, paramecium, మానవుడు, ఉన్నత శ్రేణి జీవులు. ఆహారాన్ని తీసుకోవడం, జీర్ణం చేసుకోవడం అనేవి జీవి నిర్మాణము, పనిచేసే విధానంపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనము అమీబా, పారామీషియం, మానవునిలో పోషణ విధానం గురించి చూద్దాం. అమీబాలో పోషణ. ఏకకణ జీవి అయిన అమీబాలో ఆహార సేకరణ శరీర ఉపరితలం నుండి సేకరించబడుతుంది. అమీబా ఆహార సేకరణ కొరకు శరీర ఉపరితలం నుంచి వేళ్ల లాంటి మిథ్యాపాదాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఈ మిథ్యాపాదాలను ఆహారం చుట్టూ వ్యాపింపచేసి ఆహారపు రిక్తికగా మారుస్తుంది. ఆహారపు రిక్తికలో సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడిన తర్వాత కణద్రవ్యంలోకి వ్యాపనం చెందుతాయి. జీర్ణము కాని పదార్థం కణం ఉపరితలానికి చేరి అక్కడి నుంచి వెలుపలకి పంపబడుతుంది. ఏకకణజీవి అయిన పారామీషియం కాలిచెప్పు ఆకారంలో ఉంటుంది. పారామీషియంలో కణముఖము అనే ఒక ప్రత్యేక స్థానం నుండి ఆహారము గ్రహించబడుతుంది. శరీరమంతా వ్యాపించి ఉన్న శైలికల కదలిక వలన ఆహారం ఆ ప్రత్యేకమైన కణముఖమునకు చేరుకుని దాని ద్వారా శరీరంలోనికి వెళ్తుంది. శరీరంలో ఆహారపు రిక్తికలో ఆహారము జీర్ణము చేయబడుతుంది. ఇప్పుడు మనం మానవునిలో జీర్ణ వ్యవస్థ గురించి నేర్చుకుందాం. మానవునిలో జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది. జీర్ణ వ్యవస్థలో వివిధ రకాల అవయవాలు, జీర్ణ గ్రంథులు ఉంటాయి. జీర్ణ గ్రంథుల నుంచి విడుదలైన జీర్ణ రసాలలో గల ఎంజైముల సహాయంతో ఆహారము జీర్ణము చేయబడుతుంది. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఏ complex structure which consists of several organs and digestive glands. Food is digested by the digestive enzymes produced by digestive glands. Now come to know what is digestion. The food we eat contain complex molecules like carbohydrates, proteins and fats. These complex molecules cannot be absorbed by our body. That's why these complex molecules should be converted into simple molecules which can be absorbed by our body. Conversion of complex molecules into simple molecules with the help of enzymes is called digestion. Now come to know the simple molecules of these complex molecules. Carbohydrates are converted into glucose. Proteins are converted into amino acids. Fats are converted into fatty acids and glycerol. Our body can absorb carbohydrates, proteins and fats when they are in simple forms like glucose, amino acids, fatty acids and glycerol. జీర్ణక్రియ అంటే ఏమిటి? మనం తీసుకునే ఆహారంలో ఉండే సంక్లిష్ట పోషకాలు అయిన పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులను శరీరం శోషించుకోగలిగే సరళ పదార్థాలుగా మార్పు చేసే ప్రక్రియను జీర్ణక్రియ అని అంటారు. మనం తీసుకునే ఆహారంలో ఉండే సంక్లిష్ట పదార్థాలు, వాటి యొక్క సరళ రూపాల గురించి చూద్దాం. పిండి పదార్థాలు గ్లూకోజ్ గాను, మాంసకృత్తులు
అమైనో ఆమ్లాలుగాను, క్రొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గాను మార్పు చెందుతాయి. జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? జీర్ణక్రియ జీర్ణ వ్యవస్థలో జీర్ణ గ్రంథులు విడుదల చేసే జీర్ణ రసాలలో గల ఎంజైముల సహాయంతో జరుగుతుంది. జీర్ణ వ్యవస్థలలో గల భాగాలు ఏమిటి? జీర్ణ వ్యవస్థలో గల జీర్ణ గ్రంథులు ఏవి? జీర్ణ గ్రంథుల నుంచి విడుదలయ్యే జీర్ణ రసాలు ఏవి? జీర్ణ రసాలలో గల ఎంజైములు ఏవి? వివిధ ఆహార పదార్థాలపై పనిచేసే ఎంజైములు ఏవి? మొదలైన విషయాల గురించి ఇప్పుడు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. Now come to know what are the parts of human digestive system. What are the different digestive glands present in digestive system? What are different digestive juices and enzymes present in it? How is food digested in human digestive system? Digestive system consists a long tube-like structure which is called alimentary canal. It is divided into different parts to perform different functions. It starts with mouth and ends with anus. Now come to label different parts of digestive system. Mouth, oral cavity or buccal cavity, pharynx, esophagus, stomach, duodenum, small intestine, large intestine, rectum, anus. In addition to these parts, digestive glands are present in the digestive system. Now come to know what are the different digestive glands present in digestive system. Salivary glands, gastric glands, liver, pancreas, intestinal glands. These are the different digestive glands present in our digestive system. These digestive glands produce digestive juices which contain enzymes that helps in digestion of food material. మానవుని జీర్ణ వ్యవస్థలో ఆహారనాళము ఒక పొడవైన గొట్టము లాంటి నిర్మాణం. ఆహారనాళము వివిధ భాగాలుగా విభజింపబడి వివిధ రకాలైన పనులను నిర్వర్తిస్తుంది. ఆహారనాళము నోటితో మొదలై పాయువుతో అంతమవుతుంది. మానవుని జీర్ణ వ్యవస్థలో భాగాలు: నోరు, ఆస్యకుహరము, గ్రసని, ఆహారనాళము, జీర్ణాశయము, ఆంత్రమూలము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళము, పాయువు. వీటితో పాటుగా జీర్ణాశయంలో వివిధ రకాలైన జీర్ణ గ్రంథులు ఉన్నాయి. జీర్ణ గ్రంథులు, వాటి స్రావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. లాలాజల గ్రంథులు. 2. జఠర గ్రంథులు. 3. కాలేయము. 4. క్లోమము. 5. ఆంత్ర గ్రంథులు. Now come to know about digestive glands. First one, salivary glands. 3 pairs of salivary glands open into oral cavity. They are parotid glands, sublingual glands, submandibulary glands. Salivary glands produce a juice called saliva. Saliva is slightly alkaline in nature.
Saliva contains an enzyme amylase, which is also called ptyalin. Amylase acts on carbohydrates and convert them into maltose sugars. ఆస్యకుహరంలోనికి 3 జతల లాలాజల గ్రంథులు తెరుచుకుంటాయి. అవి పెరోటిడ్ గ్రంథులు, అధోజంబిక, అధోజిహ్వక అనేవి. లాలాజల గ్రంథుల నుంచి లాలాజలము విడుదలవుతుంది. లాలాజలము కొద్దిగా క్షార స్వభావాన్ని కలిగి అమైలేజ్ అనే ఎంజైమును కలిగి ఉంటుంది. అమైలేజ్ను టైలిన్ అని కూడా అంటారు. లాలాజల అమైలేజ్ పిండి పదార్థాలపై చర్య జరిపి వాటిని మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తుంది. Gastric glands are present in the walls of the stomach. Gastric glands produce a juice called gastric juice. Gastric juice contain HCl and an enzyme pepsin. Gastric juice contain HCl and pepsin. HCl kills the bacteria entered along with the food into the stomach and make the food acidic condition. Pepsin acts on proteins and convert them into peptones. జీర్ణాశయపు గోడలలో ఉండే గ్రంథులను జఠర గ్రంథులు అని అంటారు. జఠర గ్రంథుల నుంచి విడుదలయ్యే రసాన్ని జఠర రసం అని అంటారు. జఠర రసంలో HCl మరియు పెప్సిన్ అనే ఎంజైము ఉంటుంది. జఠర రసంలో గల HCl ఆహారం ద్వారా జీర్ణాశయంలోనికి చేరిన బ్యాక్టీరియాలను చంపడంలో సహాయపడుతుంది. అలాగే పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్లపై పనిచేసి ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. Liver is the largest gland in the body. Liver produces a juice called bile juice. Bile juice has no enzymes. Bile juice contain bile salts and bile pigments. Bile salts helps in emulsification of fats. Conversion of large size fat molecules into small size fat molecules for easy digestion process is called emulsification. కాలేయము. శరీరంలో కాలేయము అతి పెద్ద గ్రంథి. కాలేయము పైత్యరసము అనే జీర్ణరసాన్ని విడుదల చేస్తుంది. పైత్యరసంలో ఎటువంటి ఎంజైములు ఉండవు, కానీ పైత్యరసంలో ఉండే పైత్యరస వర్ణకాలు మరియు పైత్యరస లవణాలు అనేవి ఉంటాయి. పైత్యరస లవణాలు క్రొవ్వుల ఎమల్సీకరణలో ఉపయోగపడతాయి. Pancreas produce a juice called pancreatic juice. Pancreatic juice contain 3 enzymes. They are amylase, trypsin and lipase. Amylase acts on carbohydrates and convert them into maltose sugars. Trypsin acts on proteins and convert them into peptones. Lipase acts on fats and convert them into fatty acids and glycerol. Intestinal glands. Intestinal glands produce a juice called succus entericus. Succus entericus contain 2 enzymes, peptidase
and sucrase. Peptidase acts on peptides and convert them into amino acids. Sucrase acts on sucrose and convert it into glucose. Till now we learned about different types of digestive glands, juices, enzymes and on which food they act.